అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ దోస బఠానీలు కొంచెం ఉడికించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసేసి ఇప్పుడు ఫ్రై చేసేసి దాన్ని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ పేస్ట్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని గరం మసాలాను కొంచెం కారంను వేసేసుకొని అలా వేసానంటే వేసేసి తర్వాత వెంటనే ఈ మసాలాలను యాడ్ చేశాను, లేదంటే అది మాడిపోతుంది. సో అలా వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడకనిచ్చి తర్వాత కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకు కావాల్సినంత క్వాంటిటీలో. తర్వాత ఈ పీస్ ఉడికించినవి ఉన్నాయి కదా బఠానీలు, అవి కూడా యాడ్ చేయాలి. అలాగే అంతలోపు ఇది బాగా ఉడికిపోయేలోపు పన్నీర్ ముక్కలను ఇలా సైజెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా బాగుంటాయి. సో ఇలా ఉడికిపోయేటప్పుడు ఇలా పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుందండి. సిమ్లో పెట్టేయాలి. చూసారా, వేడి వేడి మటర్ పన్నీర్ రెడీ. ఈ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకి కాల్షియం చాలా అవసరం కదా, ఇలా పన్నీర్ కర్రీ చేస్తే కాల్షియం బాగా సమృద్ధిగా లభిస్తుంది.